హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కథారవం. ప్రేయసి పార్ట్ 3. ఈ కథని రచించిన వాళ్ళు శ్రీమతి రాధికా ఆండ్రా గారు. చదువుతున్నది సౌజన్య. అయితే ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. సరాసరి హాల్లోకి నడిచాడు అజయ్. హాల్లో సోఫాలో కూర్చున్న బాబ్జీ లేచి నిల్చున్నాడు భయంగా అజయ్ని చూడగానే. అతన్ని అసహ్యంగా చూస్తూ సుజీ సుజీ అంటూ పిలిచాడు గట్టిగా. వంటింట్లో వంట చేస్తున్న సుజాత కంగారుగా హాల్లోకి వచ్చింది. అజయ్ బాబు వచ్చావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం నుండి కనబడలేదు అంది ఆవేదనగా. వచ్చి ఆమె తల నిమురుతూ నీకేనా తెలిస్తే చెప్పు సుజీ, నా హృదయం ఎక్కడుంది అని ఆవేదంగా అడిగాడు అజయ్. అలా అడుగుతున్న అతడికేసి బాధగా చెమర్చిన కళ్ళతో చూస్తుంది ఆ తెల్లని చుడీదార్ అమ్మాయి. అజయ్ బాబు నాకు తెలీదు బాధగా అంది 60 ఏళ్ల సుజాత. అప్పుడే పైన గదిలోంచి క్యారిడార్లోకి వచ్చింది. కిందికి చూస్తున్న రేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చూడు, అదే బాధగా ఉంది సుజీ అని పైనుంచి చూస్తున్న తల్లిని చూసి ఏం చేసావు హృదయాంజలిని, నాకు చెప్పు అని గట్టిగా అరిచాడు అతడు. కన్నీళ్ళని గుండెల్లో అదిమి పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది రేఖ. తన గదిలోంచి వచ్చిన నిర్మల అజయ్ని చూసి అజయ్ నువ్వు అంత గట్టిగా అరవకూడదు అంది కంగారుగా. ఏమవుతుందత్తా? నా గుండె ఆగిపోతుందా? నా హృదయాంజలి లేనప్పుడు ఇంకెందుకు బ్రతుకు బాధగా అన్నాడు అజయ్. అజయ్ అలా మాట్లాడుకు, నీ గుండె ఆగిపోతే అంజలి తట్టుకుంటుందా? నువ్వు అంజలి కోసం బ్రతకాలి, అంజలిని నువ్వు బాధ పెట్టొద్దు అంది నిర్మల. అత్తా నువ్వైనా చెప్పు, నా హృదయం నాకు దొరుకుతుందా? నన్ను వదిలి అలా ఏ ఊరికో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు అజయ్. అజయ్ అన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలించవు నాన్న. నీ ప్రేమ తనని కదిలిస్తుంది, కానీ తనని తిట్టుకోకురా. అదే నేను నిన్ను అర్థించేది అంది నిర్మల కంటిలో నీరుని దాచుకుంటూ. వాళ్ళిద్దరినీ తడికళ్ళతో చూస్తుంది ఆ తెల్ల చుడిదార్ అమ్మాయి. అత్తా నీకు కూడా తెలీదా అత్తా తనెక్కడుందో? వీళ్ళందరూ మనుషులు కారు, కనీసం నువ్వు చెప్పు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా హృదయం ఎంత వెలువెల్లాడుతుందో. నేను వెళ్ళి తనని తెచ్చేస్తాను, మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం అని అర్థించాడు అజయ్. అజయ్ ఇప్పుడు తన భర్తతో ఉంది, కాపురం చేసుకుంటున్న పిల్ల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు కొత్త జీవితాన్ని ఎంచుకోవాలి అజయ్, ప్లీజ్ అంది ఆమె. కోపంగా ఆమెకి దూరంగా జరిగి విషవిష అక్కడి నుంచి వెళ్ళి మెట్లెక్కి తన గదికి వెళ్ళిపోయాడు అజయ్. అలా వెళ్ళిపోతున్న అతడి వెనుకే కంగారుగా పరుగు తీసింది ఆ తెల్ల చుడిదార్ అమ్మాయి. బాధగా చూసింది నిర్మల అటువైపు. డబ్బుతో మనశ్శాంతిని కొనలేమని ఇప్పటికైనా ఈ ఇంట్లో అందరికీ తెలిస్తే మంచిది అని సోఫా ముందు నిల్చున్న బాబ్జీని కోపంగా చూసి వెళ్ళిపోయింది నిర్మల. కన్నీళ్ళని తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆయా సుజాత. రేఖా రేఖా అంటూ గదిలోకి వచ్చాడు పట్టాభి కన్నీళ్లు తుడుచుకుంటూ. చెప్పండి అంది రేఖ. అదేంటి, ఏమైంది, ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా పట్టాభి. ఇక నాకు ఏడుపు తప్ప ఇంకేముంది అంది రేఖ. ఏమైంది రేఖ, మళ్ళీ వాడేమైనా అని ఆగిపోయాడు పట్టాభి. అసలు తల్లిలా చూస్తే కదా వాడు. నాతో మాట్లాడి ఎన్ని రోజులైందో, అయినా ఇంకెన్నాళ్ళులా అంది రేఖ. వాడిని కష్టపట్టలేము కదా రేఖ, వాడి ఆరోగ్యం గురించి మనకు తెలిసిందే. మనకి దక్కాడు, అదే చాలు. ఆ కోపం కొన్నాళ్ళు తప్పదు, మనం ఎదురు చూడాలి అన్నాడు పట్టాభి. బోలెడంత ఆస్తి, ఏ లోటు లేని జీవితం, కానీ మనశ్శాంతి లేదు అంది రేఖ. ఈరోజు ఇలా ఉంటుంది అని తెలుసుంటే ఆ రోజు ఆ తప్పు చేసే ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఇంత ఆశ అనుభవిస్తున్నా ఓ పేదవాడి భిక్ష ఇది అనిపిస్తుంది అని తల దించుకున్నాడు పట్టాభి. వాసుదేవ్ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా అని అడిగింది రేఖ. తెలీదు, మన వాడి కోసం వెళ్ళిపోయాడు, అతను మన కోసం ఆలోచించాడు, మనం మాత్రం అతడి ముందు చిన్నవాళ్ళు అయిపోయామన్నాడు పట్టాభి. అజయ్ జీవితం ఇంతేనా, ఇక వాడి జీవితంలో మంచి రోజులు రావా అంది రేఖ. అంజలి అతని జ్ఞాపకాల్లో ఉన్నంత వరకు ఎలా మర్చిపోమని అడుగుతాం. ఆ పిల్ల చేసిన త్యాగం ఇప్పటికైనా నా కళ్ళల్లో కన్నీళ్లు తిప్పిస్తుంది అంది రేఖ. అవును రేఖ, అంజలి దేవత. ఆ రోజుల్లో ఆ విషయం మనకు అర్థమయ్యుంటే వీడి జీవితం ఇలా అయ్యేది కాదు అన్నాడు పట్టాభి. ఇలా చూస్తూ ఉండలేము, వాడి కోసం ఏదైనా చేయాలి. వాడి జీవితంలో అంజలిని మరిపించే మరో అమ్మాయి రావాలంటే, లేదంటే వాడేమైపోతాడో అని భయంగా ఉంది అంది రేఖ. వాడిని ఎలాగైనా ఇక్కడి నుంచి మరో చోటికి పంపించేయాలి రేఖ, అప్పుడే వాడు ప్రేమ చేసిన గాయం నుండి తేరుకుంటాడు అన్నాడు పట్టాభి. అది ఎలాగో ఆలోచించండి అంది బాధగా రేఖ.
మంచం మీద వాలిపోయి సీలింగ్ కేస్ చూస్తున్నాడు అజయ్. మంచం పక్కనే కాసింత దూరంలో ఉన్న కిటికీ కర్టెన్ గాలికి ఎగురుతూ ఉంది. కిటికీ పక్కనే నిలబడి అతన్నే చూస్తూ నిలబడింది ఆ తెల్ల చుడిదార్ అమ్మాయి. సడన్గా ఫోటో తీసి ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో చూస్తూ, అంజలి, ఎక్కడున్నావు? నువ్వు వేరే వారి సొంతమైపోయావా? అదెలా? నేను నీ ఆలోచనల నుండి తేరుకోలేకపోతున్నానే. ఇప్పటికైనా నా గుండె నువ్విక్కడే నా పక్కనే ఉన్నట్టు ఎలా కొట్టుకుంటుందో అలానే కొట్టుకుంటుంది. కానీ నువ్వెలా ఉండగలుగుతున్నావు? నన్ను మరిచి బ్రతకలేక నరకం అనిపిస్తున్నావా? లేదు, నువ్వెక్కడున్నా నిన్ను తీసుకొచ్చేస్తాను. నువ్వు ఉండాల్సింది నా పక్కన. మా వాళ్ళ అహంకారానికి మన ప్రేమ బలి కాకూడదు అనుకుంటూ దిగ్గున లేచాడు అజయ్. అతడి వైపు కంగారుగా చూసింది ఆ అమ్మాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మా కోసం మా కథారావం యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఈ ప్రేయసి కథ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అందరికీ నమస్కారం అండి. శుభదినం.